అరే షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నారా? నా దగ్గర ఒక కథ ఉంది. సర్రా చేద్దాం, దానికేముంది. తీద్దామని ఉంది కానీ ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు నాకు. చాలా సోర్సెస్ ఉన్నాయి కదరా, చూసి నేర్చుకో. ఉండడానికి ఉన్నాయిరా చాలా సోర్సెస్, అందులో ఏది కరెక్టో అర్థం కావట్లేదు. ఒక్కొక్కలా చెప్తున్నాడు, అసలు ఏం అర్థం కావట్లేదు. సినిమా తీయడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. చూసి నేర్చుకో తప్ప మన సినిమా గురించి కూడా చెప్పుడు ఏం నేర్పించదు. బ్రో నేనా? అనుభవం సార్ చెప్పండి బ్రో. ఏంటి ఏదో షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాం. అవును బ్రో, షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు నీ స్టోరీ జానర్ అంటే తెలుసా? జానర్ ఫస్ట్ నీ స్టోరీ జానర్ ఏంటో తెలుసుకో. దానికి రిలేటెడ్ ఏవైనా షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్లో కానీ ఏదైనా సోర్సెస్లో చూసి దాని ద్వారా నేర్చుకో ఫస్ట్. కరెక్టే బ్రో, కానీ నా దగ్గర కెమెరా లేదు, బడ్జెట్ కూడా లేదు. బ్రో క్రియేటివిటీ ఉంటే అసలు బడ్జెట్ మ్యాటరే కాదు. అలా అని క్రియేటివిటీ లేదనుకో, బడ్జెట్ ఉన్నా కెమెరా ఉన్నా వేస్ట్. అవును బ్రో, అది కూడా కరెక్టే. ఫస్ట్ నీ స్టోరీ 10 మందికి చెప్పి చూడు. నువ్వు ఏదైతే ఫీల్తో స్టోరీ రాసావో సేమ్ అదే ఫీల్ వాళ్ళు అయ్యేలా చేయగలిగావు అనుకో, నీ స్టోరీ సక్సెస్. అట్ ద సేమ్ టైం నువ్వు ఏదైతే ఫీల్ అయ్యావో స్క్రీన్ మీద చూపించగలిగావు అనుకో, దట్స్ ఇట్. హే బాను, ఒక్క సెకండ్ రా. హే రాబే, 1 సెకండ్ బ్రో. ఏంటి ఆయన ఏమన్నా పిల్లలు కూడా ఎన్ని సజెషన్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆయన మూవీ పైన ఇంత నాలెడ్జ్ ఉందంటే ఫిల్మ్ మేకర్ ఏమో కనుక్కో. అరే ఆయన వెళ్ళిపోతున్నాడు, ఫిలిం మేకర్ ఏమో కనుక్కో ఒకసారి. బ్రో ఫిలిం మేకింగ్ గురించి ఇంత బాగా చెప్పారు, మీరు ఫిలిం మేకరా బ్రో? మనకంత అదృష్టం లేదు.
నాకు వాటర్ బాటిల్. నేను పెద్దయ్యాక పెద్ద ఆర్టిస్ట్ అవుతా చూడు. ఏ జగదీష్ పైకి లేవు, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? టీచర్, నేను పెద్ద అయిన తర్వాత సినిమాలో పెద్ద డైరెక్టర్ అవుతా. మిత్రమా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరు? నేను ఎవరో కన్నా నువ్వెవరో తెలుసుకో ముందు. ఎవరు మీరు? ఏం తెలుసా నీకు నా ప్రాబ్లం గురించి? ఆ సమస్య ఏంటో నాకు చెప్పు. నా ప్రాబ్లం నీకు చిన్నగా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో అనుకున్నాను, ఏమీ చేయలేకపోయా. ఏదో ఉన్నానంటే ఉన్నాను అంతే. ఏంటి మాత్రం దానికేనా? ఈ మాత్రం దానికేనా? నాకు తెలుసా బాధ ఏంటో. నీ కళ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు? చాలా కష్టపడ్డా, చాలా నేర్చుకున్నావు. అదే కళ కోసం మొదలడుగు వేసావా? నాన్న చెప్పు. ఇంకోటి చెప్పాను నాన్న. చెప్పండి. చదువు ఇవన్నీ నాతో అవ్వట్లేదు. సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి లక్షలు లక్షలు పెట్టి చదివించింది ఏదో పెద్ద అయ్యాక సినిమాల్లోకి వెళ్తామని కాదు. మూసుకుని చదువు కంప్లీట్ చేసి జాబ్ చేయి. సినిమా లేదు సినిమా లేదు, మూసుకుంది చెప్పింది చేయి. ధైర్యం సరిపోతుంది. ఒకటి చెప్తా విను. సమస్య నీకు పెద్దదవచ్చేమో కానీ నీ జీవితానికి కాదు. నువ్వెంతైతే ధైర్యం చావడానికి పెట్టావో అందులో కొంచెం నీ కళ కోసం పెట్టి మొదటడుగు వేయి. దాని ఫలితం ఏంటో నీకే తెలుస్తుంది.
రాము చెప్పరా. అదే అప్పుడు మీ అబ్బాయికి జాబ్ చేయడం ఉన్నావు కదా, మా ఆఫీస్లో వేకెన్సీ లేదు, ఇంక అవసరం లేదు. ఏ జాబ్ అని వచ్చిందండి? లేదు, మా వాడు సినిమాల్లో డైరెక్ట్గా చేస్తున్నాడు.